హాయ్ ఫ్రెండ్స్, మంచిగా ఉన్నారా? ఎట్లా చూపెట్టమ్మా ఇగో మా అత్తమ్మనైతే కంకి కాలుతా అని చెప్పి తీసింది. ఆమెకు ఒకటి కాల్చుకుంది కంకి. ఒకటి తెచ్చుకపోయి ఇక్కడ కూర్చున్నాయి కదా ఖాళీగానే, నీకు కూడా కాల్చిస్తా అని చెప్పింది. ఇక సరే అంటుంది కదా అని చెప్పి ఇక వేరే పని అయితే చెయ్యకు అత్తమ్మ, నేను చేసుకుంటా అని చెప్తాను. ఇక కంకి కాల్చుడు కదా అని చెప్పి కాలు అని చెప్పిన. నేను కూడా వెంటనే అడగంగానే తెచ్చిచ్చిన. కంకి అయితే కాలుతుంది. ఇట్లా మేము ఎప్పుడు నిప్పుకలమైన మంచిగా కాల్చుకుంటాం కంకి. బయట కాల్చిన కంకి అయితే 20 రూపాయలు అట్ట. ఇంట్లో తెచ్చుకొని కాల్చుకున్నాను నయం కదా అని చెప్పి ఇక మా ఆయన అయితే కంకులు కొనుకొచ్చిండు. ఇక మంచి పొడి కాల్చుకొని తింటున్నాం. బయట ఒక్కళ్ళని తినే కన్నా ఇంట్లోకి తీసుకొచ్చి అందరు తింటారు కదా, అదే ఎక్కువ మంచిది. అందరు తినాలి ఇంట్లో అని చెప్పి ఇక ఇంటికి తీసుకొచ్చిండు కంకులు. మంచిగా నిప్పుకల మీద కాల్చుకొని కంకి తింటుంటుంది. నాకైతే ఫుల్ ఇష్టం. కంకికి సంబంధించిన ఏవైనా కూడా బాగా ఇష్టపడతాను నేను. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ కూడా వేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. కంకి తింటే